హలో గాయ్స్, ఎలా ఉన్నారంతా? ఎలా ప్రిపేర్ అవుతున్నారు? హోప్ మీరంతా బాగా ప్రిపేర్ అవుతున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు ఒక బెస్ట్ బుక్ అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. అదేంటి అంటే ఆర్పిఎఫ్ కోసం నేను ఒక బుక్ అయితే తీసుకున్నానండి. జాగ్రఫీకి సంబంధించినది అయితే చాలామందికి జాగ్రఫీ అనేది చాలా డౌట్స్ అయితే వస్తుంటాయి చదివేటప్పుడు. అవి ఎక్కడ ఉంటాయి ఏంటి అని తెలియదు. మనకి మ్యాప్ కనుక పక్కన ఉండి చదువుకుంటే కనుక చాలా చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. సో ఎక్కువ కాలం మనకి గుర్తుంటాయి కూడా. సో ఆ విధంగా బెస్ట్ బుక్ కోసం అయితే చూసాను. నాకు ఆన్లైన్లో ఒక బుక్ అయితే దొరికింది. ఎవరో ఒక అక్క ఆన్లైన్లో పోస్ట్ చేసింది అనమాట. ఆ యొక్క బుక్ లింక్ని మీకైతే నేను చూపిస్తాను. కింద మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఇస్తాను. డెఫినెట్గా బై చేయండి. జిరాక్స్ అయితే తీసి పెట్టుకోండి. పీడిఎఫ్ కంటేను జిరాక్స్ తీసి పెట్టుకుంటే చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం రిఫర్ చేసుకోవచ్చు అనమాట. ఫోన్లో చూసుకొని కళ్ళు లాగే కంటే మనకి బుక్లో చదివితేనే బాగుంటుంది రిఫర్ చేసుకోవడానికి. అంటే పక్క పక్కన మ్యాప్లు అవి ఉంటాయి కాబట్టి చక్కగా చదువుకోవచ్చు అనమాట. సో ఎవరికైనా కావాలంటే మన టెలిగ్రామ్ లింక్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో, దాంట్లో జాయిన్ అయిపోండి. అండ్ ఇంకా టుడే నుంచి వీడియోస్ అనేవి చేస్తూనే ఉంటాను. అండ్ మీకు కావాల్సిన ఇంపార్టెంట్ జీకే అంతా కూడా నేను అయితే పీడిఎఫ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. కావాలంటే మీరు వాటిని పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఏంటంటే వాటిని జిరాక్స్ కూడా తీపించుకొని పెట్టుకోవటం మంచిదన్నమాట. బుక్ అయితే ఇదనమాట, జాగ్రఫీ బుక్ నాకు ఆన్లైన్లో దొరికిన బుక్. సో ఈ విధంగా నేను పీడిఎఫ్ని జిరాక్స్ తీసుకొని పెట్టుకున్నాను. ఈ విధంగా బైండింగ్ చేయించాను అనమాట. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనేసి. మా చెల్లి వాళ్ళు కూడా ఉన్నారు, అందరికీ ఉపయోగపడుతుందని ఈ విధంగా బైండింగ్ అయితే చేయించి పెట్టాను. సో ఏదో ఒకసారి చూపిస్తాను చూడండి. మీకు కనుక నచ్చితే ఫాలో అవ్వండి డెఫినెట్గా. బుక్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. ఆయన ఆస్పిరెంట్ అనే యూట్యూబర్ అనమాట. తన యొక్క వీడియోస్ కూడా చాలా బాగుంటాయి. తన పీడిఎఫ్ని ఫ్రీగా మాకు టెలిగ్రామ్లో ఇచ్చిందనమాట. సో ఆ యొక్క పీడిఎఫ్ని నేను తీసుకున్నాను జిరాక్స్. ఇండెక్స్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. దాంట్లో మొత్తం ఏం టాపిక్స్ ఉన్నాయి ఏంటి అనేది ఇక్కడ వివరంగా అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇవంతా కూడా నాకు కలర్ పెన్సిల్స్ తోటి అయితే వచ్చాయన్నమాట. సో జిరాక్స్ ఒక పేపర్ వచ్చేసి 10 రూపీస్ అయితే అడిగారు, కలర్ జిరాక్స్. అలా కాదని చెప్పేసి ఒక నార్మల్ జిరాక్స్ అయితే తీసుకున్నాను నేను, బ్లాక్ అండ్ వైట్లో. 1 రూపీ అయితే పడింది 1 పేజ్కి. ఈ విధంగా మ్యాప్ అయితే ఉంది. అండ్ ఇంకా కింద మనకి డీటెయిల్డ్గా అయితే ఇచ్చారు, గల్ఫ్ ఆఫ్ మన్నార్ అని, పాక్ స్ట్రేట్ అని. సో ఈ విధంగా మ్యాప్ చూసి చదువుకుంటే కనుక ఇంకా ఎక్కువ కాలం గుర్తుంటాయి. బుక్ మొత్తం చూపిస్తాను, ఒకసారి అయితే చూడండి. ఇది వచ్చేసరికి ఫిజికల్ జాగ్రఫీ అనమాట. సో మనకి హిమాలయాస్ అండ్ పెనిన్సులర్, ఇంకా గ్రేట్ ప్లెయిన్స్, కోస్టల్ ప్లెయిన్స్, ఐస్లాండ్స్, ఈ విధంగా మొత్తం డీటెయిల్డ్గా అయితే ఇచ్చారు ఎక్కడెక్కడ ఏముంటాయి అనేసి. డెఫినెట్గా చదువుకోవాల్సిన బుక్ అనమాట ఇది. ఈ విధంగా చదివితే కనుక డెఫినెట్గా గుర్తుంటాయి ఎక్కువ కాలము. ఓన్ హ్యాండ్ రైట్తో రాశారనమాట బుక్. ఇలాంటి బెస్ట్ బుక్స్ అండ్ ఇంకా ఫ్రీగా దొరికే బుక్స్ మనకి పీడిఎఫ్లు చాలా అయితే ఉన్నాయి యూట్యూబ్లో. ఒక మంచి బుక్ అయితే తీసుకోండి. ఇంకా తెలుగు మీడియం వాళ్ళకి ఒకసారి అయితే సెర్చ్ చేయండి మీరు, అలాంటి యూట్యూబ్ ఛానల్స్ ఏమన్నా ఉన్నాయేమో. ఇంకా ఇలాంటి ఫ్రీగా ఇచ్చే పీడిఎఫ్స్ కోసం కూడా చూడండి. ఇదైతే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి డెఫినెట్గా పనికొస్తుంది. ముఖ్యంగా మనకి ఆర్పిఎఫ్, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించి రెండింటికి కూడా ఈ బుక్ చదివితే సరిపోతుందన్నమాట. మొత్తం కూడా కవర్ అయిపోతాయి మనకి దీంట్లోని. సో ఇంకా ఏదైనా అవుట్ ఆఫ్ సిలబస్ వస్తే కనుక మనకి ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా అయితే మనం ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే చేయొచ్చు. నచ్చితే కనుక బుక్ అయితే తీసుకోండి. సో ఈ విధంగా అయితే ఉందన్నమాట బుక్. ఒకసారి ఇండెక్స్ అయితే మొత్తం చూపిస్తాను చూడండి, ఏమేమి టాపిక్స్ ఇక్కడ కవర్ చేశారు అనేసి. యూస్ఫుల్ అయింది కనుక డెఫినెట్గా అయితే కొనుక్కోండి. ఇది వచ్చేసరికి మనకి స్టేట్ యొక్క ఎగ్జామ్స్ కూడా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇండియన్ జాగ్రఫీ ప్రతి ఒక్క పేపర్లో కానీ ప్రతి ఒక్క ఎగ్జామ్లో కానీ అడుగుతూ ఉంటారు కాబట్టి
ఇండియన్ జాగ్రఫీ అనేది మంచి బుక్ అని చెప్పొచ్చు. ఇలాంటి హిస్టరీకి అండ్ పాలిటీకి కూడా కావాలనుకుంటే డెఫినెట్గా ఒక చిన్న లైక్ చేయండి. మీకైతే షేర్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.